ఆగలేకపోతున్నాను సార్. ఆతృతగా It's really yummy. ఇట్స్ గుడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ధనరాజ్ సోను. నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ టుడే మనం దేశీ స్టైల్లో చికెన్ తందూరి చేయబోతున్నాం. సో దానికోసం ఒక ఫుల్ కోడి తీసుకొని దానికి మొత్తం ఘాట్లు పెట్టించాలి. సో లోపలికి మసాలా అన్నీ వేలి మంచిగా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఇంట్లో నీట్గా వాష్ చేసుకొని కావాల్సిన మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో వన్ బై వన్ అన్నీ పెడుతున్నాను. సో పూర్తిగా చూడండి. అండ్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా చూసేయండి. సో మసాలా అంతా రెడీ అయ్యాక చికెన్కి గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేయాలి. మనం అప్లై చేసిన మసాలా మొత్తం చికెన్కి పట్టడం కోసం దాన్ని 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది మ్యారినేట్ అయ్యే గ్యాప్లో నేను మా కజిన్స్ కలిసి దాన్ని కాల్చడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. యాక్చువల్లీ మేము ఏదేదో సెటప్ స్టార్ట్ చేసాం, బట్ అదంతా అవసరం లేదు. సింపుల్గా నా ఓల్డ్ ఫిష్ ఫ్రై వీడియోలాగా 3 రాళ్ళు పెట్టి మంట పెట్టేశాం. ఒకవేళ మీరు నా ఓల్డ్ ఫుల్ ఫిష్ ఫ్రై వీడియో చూడకపోతే ఎండింగ్లో అది కూడా పెడతాను, తప్పకుండా చూసేయండి. సో మనం చికెన్ని కాల్చడానికి కావాల్సిన సెటప్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొచ్చి దాన్ని ఒక రాడ్కి కుచ్చేసి కింద మంట అయితే పెట్టేసాం. అండ్ మధ్య మధ్యలో ఇలా ఆయిల్తో ఆ కోడిని మొత్తం పూస్తూ ఉండటం వల్ల అది ఇంకా బాగా కుక్ అవుతుంది. బై ద వే వీళ్ళిద్దరు మా బావ అండ్ అన్నయ్య అన్నమాట.
ఇతను మా బావ అండ్ ఇతను మా అన్నయ్య. నాకు ఈ వంట చేయటంలో ఫుల్గా వాళ్ళే సపోర్ట్ చేస్తారన్నమాట. చాలాసేపు అక్కడే ఉండి కాల్చడం అది ఇది మొత్తం వాళ్ళే చేశారన్నమాట. ఆల్మోస్ట్ దాన్ని 1 to 1.5 hours దాన్ని కాల్స్తూనే ఉన్నామన్నమాట. ఆ రోజు వాళ్ళకి కండిషన్ కూడా అస్సలు బాగాలేదు. ఒక పక్క వర్షం పడుతుంది, ఫుల్గా గాలి వస్తుంది. స్టిల్ ఒక సైడ్కి సెటప్ చేసి కుక్ చేసినాం అనమాట. సో ఫైనల్గా మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ ఇట్ అండ్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. మైనస్ అంటే ఇంకా దుమ్ములేసేది. ఆగలేకపోతుంది సార్. ఆతృతగా ఉంది. It's really yummy. ఇట్స్ గుడ్. మరి నల్లగా కాలింది కానీ అది మైనస్ ఉంటే బాగుంటుంది. మైనస్ చెప్పు. సేమ్ మండిలాగానే ఉంది, ఇంకా నల్ల అంతేలే. అయినా బాగుంది. పిక్కొని తినండి. Cheers. Okay. ఫ్లేవర్ ఇంతసేపు ఓపికగా వీడియో చూసారంటే పక్కా నచ్చింది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి. అలా లైక్స్ కొట్టడం వల్ల, కామెంట్స్ రాయటం వల్ల వీడియోలో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో యూట్యూబ్ వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది. అది ఇండైరెక్ట్లీ వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం కుకింగ్ వీడియోలు చేయాలో కూడా కామెంట్స్లో రాయండి. సో పక్కా కుక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు ఇలా మంత్లీ వన్స్ అయినా ఫ్యామిలీతో, కజిన్స్తో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. మొత్తం ఆఫీస్ వర్క్స్తో బిజీగా, స్ట్రెస్గా ఉంటాం. సో మంత్లో వన్స్ అయినా ఇలా మన ఫ్యామిలీతో ఉండి కలిసి కావాల్సింది ప్రిపేర్ చేసుకొని తింటూ టైం స్పెండ్ చేయటం వల్ల చాలా రిలాక్స్ అయిపోతాం. ఉన్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుందని నేను భావిస్తాను. Once again, thank you so much for watching my videos. Please do like, comment, subscribe to my channel. And మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, stay hungry, stay happy. అండ్ లాస్ట్ టైం చేసిన ఫుల్ ఫిష్ ఫ్రై వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే చేయబోతున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ఆ వీడియో పక్కా నచ్చుతుంది.